మనిషి మరణించిన వెంటనే శరీరంలోని అన్ని అవయవాలు ఒకేసారి పనిచేయడం ఆగిపోతాయని అందరూ అనుకుంటారు. అయితే వైద్య శాస్త్రం ప్రకారం అది పూర్తిగా నిజం కాదు. మరణం తర్వాత కూడా కొన్ని అవయవాలు, కణజాలాలు కొంత సమయం వరకు జీవించే ఉంటాయి. అందుకే అవయవ దానం ద్వారా ఎంతో మంది ప్రాణాలను కాపాడడం సాధ్యమవుతోంది. అయితే చనిపోయిన తర్వాత ప్రతి అవయవం సజీవంగా ఉండే సమయం వేరువేరుగా ఉంటుంది. మరణం జరిగిన వెంటనే కొన్ని అవయవాలు ఒకేసారి దెబ్బతినవు. కొన్ని అవయవాలు నిమిషాల్లోనే వాటి పనితీరును కోల్పోతాయి. మరికొన్ని సరైన పద్ధతిలో భద్రపరిస్తే గంటలు లేదా సంవత్సరాల పాటు కూడా ఉపయోగించవచ్చు. అందుకే వైద్యులు అవయవ మార్పిడి కోసం వేగంగా చర్యలు తీసుకుంటూ ఉంటారు. కార్నియా అనేది కంటి ముందు భాగంలో ఉండే పారదర్శక పొర. దీనికి ఇతర అవయవాల మాదిరిగా నేరుగా రక్త సరఫరా అవసరం ఉండదు. అందువల్ల మరణించిన తర్వాత 12 నుంచి 24 గంటల్లోపు కార్నియాని సేకరించవచ్చు. దాన్ని కంటి మార్పిడి శస్త్రచికిత్సలో ఉపయోగించి చూపు కోల్పోయిన వారికి మళ్లీ చూపు అందించే అవకాశం ఉంటుంది. ఇక కిడ్నీలు ఎక్కువగా మార్పిడి చేసే అవయవాల్లో కిడ్నీలు ఒకటి. వీటిని ప్రత్యేకమైన చల్లని నిల్వ ద్రావణాల్లో భద్రపరిస్తే సుమారు 24 నుంచి 36 గంటల వరకు ఉపయోగించవచ్చు. అయితే విజయవంతమైన మార్పిడి కోసం సరైన సమయంలో శస్త్రచికిత్స చేయడం చాలా ముఖ్యం. మరొక అవయవం గుండె. ఇది అత్యంత సున్నితమైన అవయవం. రక్త ప్రసరణ ఆగిన తర్వాత దీని పనితీరు వేగంగా తగ్గుతుంది. అందువల్ల గుండెను సేకరించిన తర్వాత సాధారణంగా 6 గంటల లోపే మార్పిడి చేయడం ఉత్తమం. ఆలస్యమైతే మార్పిడి విజయవంతంగా జరగడానికి అవకాశాలు తగ్గిపోతాయి. అలాగే ఊపిరితిత్తులను కూడా వీలైనంత త్వరగా మార్పిడి చేయాలి. వైద్యులు సాధారణంగా 6 గంటల్లోపు శస్త్రచికిత్స పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. సరైన పరిస్థితుల్లో ఇవి సుమారు 7 గంటల వరకు ఉపయోగించగల స్థితిలో ఉండొచ్చు. ఇక చర్మం, ఎముకలతో పాటు టెండన్ల వంటి కణజాలాలు ప్రధాన అవయవాల కంటే చాలా ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. వీటిని ప్రత్యేక టిష్యూ బ్యాంకుల్లో సంవత్సరాల పాటు భద్రపరుస్తారు. తర్వాత కాలిన గాయాలు, ఎముకల సమస్యలు, ఇతర శస్త్రచికిత్సలు వీటిని ఉపయోగిస్తారు. అవయవ దానం ద్వారా అనేక మంది రోగులకు కొత్త జీవితం లభిస్తుంది. ప్రతి అవయవాన్ని నిర్ణీత సమయంలో సేకరించి సరైన విధంగా భద్రపరిస్తే విజయవంతమైన మార్పిడి అవకాశాలు పెరుగుతాయి. అవయవ దానం గురించి అవగాహన పెరగడం వల్ల మరింత మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది.